ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. శుభోదయం. నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసే నామములో శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని ప్రభు అనుదినము కాపాడి సంరక్షిస్తున్నారు. అందుకు మనం మానక కృతజ్ఞతాస్తుతి మనం చెల్లింపబోతులమై ఉన్నాం. సో మన దగ్గర దేవుడు కోరుకునేది ఏంటంటే, ఆయనకు మనము ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోలేం. ఆయన దగ్గర నుండి కాక మనకై మనం స్వతగా ఏమి కూడా ఆయనకి ఏమీ ఇవ్వలేం. ఆయన మన దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నదంతా కేవలం కృతజ్ఞత. దేవానికి స్తోత్రం, రాత్రంతా కాపాడావు, గత కాలమంతా కాపాడావు అని ప్రతి నిమిషం ప్రతి దాని విషయమై మనము కృతజ్ఞత చెల్లిస్తే దేవుడు దాంట్లో ఎంతో సంతోషిస్తాడు. కనుక మనము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్ధులమైన మీ యొక్క ప్రార్థనల ద్వారా చేస్తున్న ఆ యొక్క స్తుతుల మూలముగా ఈ పరిచర్యను దేవుడి విధంగా క్రమక్రమంగా ఆశీర్వాదకరంగా నడిపిస్తూ వస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని లేఖనంలో నుండి మనం ఈ రోజున వచ్చిన మాటను ధ్యానించబోతున్నాం. దేవుడు భూమి మీద అనేక చెట్లను మొలిపించాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో దాని జాతుల ప్రకారంగా చెట్లు, అది విత్తనములు ఇచ్చు చెట్లు ఉన్నాయి, విత్తనములు ఉన్న ఫలములు కలిగిన చెట్లు ఉన్నాయి, కొన్ని సాధారణమైన చెట్లు ఉన్నాయి, రకరకాలైన చెట్లు గురించి మనం చూస్తాం. ఎక్కువగా మనకు వినికిడిలో ఉన్నటువంటి చెట్లు అంజూరపు చెట్టు, అలాగే దేవదారు వృక్షాలు, తర్వాత మనం గమనిస్తున్న ద్రాక్ష చెట్లు, న్యాయదుర్పతుల గ్రంథంలో ఇవన్నీ మనం చూస్తాం. అలాగే ఆ చోట కూడా ముళ్ళ చెట్టు కూడా ఒకటి ఉన్నట్లుగా లేఖనంలో రాయబడింది. దీన్ని ఓవరాల్గా మనం గమనిస్తే భూమి మీద నానా విధాలైనటువంటి చెట్లని ఆ రోజున దేవుడు ఆయన మాట చేతనే భూమి మొలిపించేటట్లుగా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ క్రమంలో మనం గమనించినప్పుడు గోపరసాన్ని, అలాగే కొన్ని సువాసనలు ఇచ్చేటువంటి చెట్ల గురించి కూడా బైబిల్ తేటగా చెప్తుంది. కొన్నేమో ఫలములు ఇచ్చు చెట్లయితే, కొన్నేమో సువాసన ఇచ్చు చెట్లయితే, మరికొన్నేమో మనకు అవసరమైన ఆయిల్ ఇచ్చే చెట్లు. ఒలివ చెట్టు ఉంది, అది ఆయిల్ ఇస్తుంది. ఆ ఆయిల్ మనం కొంతకాలం దాన్ని వంటల్లో వాడేవారు, అలాగే తలకు కూడా ఆయిల్ రాసేవాళ్ళు. సో ఆ విధంగా కొన్ని చెట్లు తైలని ఇస్తే, కొన్ని చెట్లు ఫలాలు ఇస్తాయి, కొన్ని చెట్లు పండ్లు ఇస్తాయి, అలాగే సువాసన ఇస్తాయి. మరికొన్ని శత్రువులకి మరికొన్ని చెట్లు ఇతరులకి వేదన, దుఃఖం కలుగు చేస్తాయి. అవే ముళ్ళ చెట్లు. సో రకరకాలైనటువంటి చెట్లు ఉన్నాయి, బాధించే చెట్లు కూడా. సో మనం గమనిస్తున్నాం, చిన్న చిన్న ఆకులుగానే ఉంటుంది. అది నవాకు అంటారు, జిలా వస్తుంది. అది తగిలిందంటే చాలు, ఆటోమేటిక్గా అక్కడ మొత్తం దద్దుర్లు వచ్చేస్తాయి, గీరే కొద్దీ దద్దుర్లు వస్తాయి. సో ఇలాగా మనం భూమి మీద చెట్లను గురించి మనం చూస్తుంటాం. సో ఈ రోజున మనం దేవుని లేఖనంలో గమనిస్తే ఆ యొక్క పరమగీతాల్లో రాయబడిన మాట 4వ అధ్యాయంలో ఆఖరి వచనంలో రాయబడింది, ఉత్తరపు గాలి దక్షిణపు గాలి ఏతించు ఈ ఉద్యానవనం మీద మీరు విసిరండి. మీ యొక్క గాలి ఇటువైపు రాగానే ఈ ఉద్యానవనంలో ఉన్నటువంటి ఆ చెట్లు తమ పరిమళాన్ని వెదజల్లుతాయి. ఆ పరిమళం వెదజల్లేటువంటి పరిస్థితిని గురించి అక్కడ దైవజనుడు రాజు అయినటువంటి సొలొమోను రాశాడు ఆ మాటని. ఈ యొక్క ఉద్యానవనం మీద ఉత్తరపు గాలి దక్షిణపు గాలి వచ్చినప్పుడు ఆ యొక్క ఉద్యానవనంలో ఉన్నటువంటి చెట్ల ద్వారా వచ్చే పరిమళం, సువాసన చాలా అద్భుతంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ సొలొమోను ఆ ఉద్యానవనంలో గాలి వచ్చినప్పుడు, ఉత్తరపు గాలి దక్షిణపు గాలి వీస్తున్నప్పుడు ఆ పరిమళాలు ఇటు అటు ఆ చెట్లలో నుంచి వచ్చిన పరిమళాలు వెళుతుంటాయి.
ఆ సువాసనకి సేదతీరుతాం. ఆ యొక్క సువాసన ద్వారా మనము కొంచెం రిలాక్స్డ్గా మన మనస్సు ప్రశాంతతను అనుభవిస్తుంది. దాంట్లోనే అక్కడ రాయబడిన మాట ఏంటంటే అగరు వాసన గురించి రాయబడింది. అగరు వాసన ఆ యొక్క చెట్టు దాని యొక్క టేస్ట్ ఎలా ఉంటుందంటే చాలా చేదుగా ఉంటుంది. సో చేదును ఇచ్చి కలిగినటువంటి ఆ చెట్టులో నుండి కూడా ఆ సువాసన బయటకు వచ్చినప్పుడు అది చాలా పరిమళ వాసనగా ఉంటుంది. అది ఇంపైనగా ఆ వాసన స్మెల్ తీసుకుంటున్నప్పుడల్లా మనలో ప్రశాంతత, సమాధానం, అంటే ఒక విధమైనటువంటి రిలాక్స్ మనకు అనుభవించడానికి కారణమవుతుంది. దేవుని బిడ్డలారా గమనించాలి, ఈ యొక్క అగరులో ఉన్నటువంటి గుణం చేదు. ఆ చేదులోనే మన తెలుగు నాట ఉన్నటువంటి ఆ మాట ఉంది కదా, తినగ తినగ వేము తీయనుండు అని. అంటే చేదు, వేపాకు చేదుగానే ఉంటుంది. అది తినే కొద్దీ అది ఏ విధంగా తీగా మారుతుందో ఆ విధంగానే ఈ అగరులో నుండి కూడా ఆ యొక్క పరిస్థితి అది వాస్తవంగా అది చేదైనదే, అది బాగా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ అందులో నుంచి, ఆ చేదులో నుంచి గాలి వీస్తున్నప్పుడు పరిమళం ప్రశాంతతను, నెమ్మదినిస్తుంది. దేవుని యొక్క బిడ్డలుగా ఈ రోజున మనం గమనించాలి, చేదైన ఆ పరిస్థితుల్లోనే మధురం కూడా ఉంది. మనం ఆధ్యాత్మికంగా దీన్ని అనుభవించుకున్నప్పుడు మన జీవితాలు దేవుని ద్వారా మనం నాటబడ్డామని సంఖ్యాకాండంలో రాయబడింది. దేవుడు నాటిన అగరు చెట్లు వలె నదీ తీరమందు వ్యాపించి ఉన్నాయి. సో ఈ చెట్లు దేవుడే నాటినట్లుగా ప్రత్యేకంగా కూడా ఈ యొక్క లేఖనంలో మనం చూడగలుగుతున్నాం. ఈ క్రమంలో ఆ చెట్లు యొక్క ఉద్దేశం దేవుడు ఎందుకు నాటాడంటే పరిమళ వాసన. కొన్ని చెట్ల గురించి కొన్ని రకరకాలైన పేర్లు ఉంటాయి. ఓ చెట్టుని గురించి నాకు జ్ఞాపకం వచ్చిన పేరు చెప్తున్నా, నైట్ క్వీన్ అని అంటారు. అంటే రాత్రి వేళ ఆ చెట్టు పరిమళాన్ని వీస్తూ ఉంటుంది. ఆ యొక్క చెట్టు చాలా చిన్న చిన్న పూలతో ఉంటుంది. అది రాత్రి వేళ ఆ పూలన్నీ కింద పడిపోతూ ఉంటాయి. అంటే తెల్లారే కొద్దికి ఆ పూలన్నీ చెట్టు నుంచి కింద పడి ఉంటాయి. ఆ చెట్లో నుంచి ఆ యొక్క పూలలో నుంచి వచ్చే వాసన చాలా స్మెల్ చాలా బాగుంటుంది. అది దాని పేరు వచ్చి నైట్ క్వీన్ అని అంటుంటారు. సో ఒక్కొక్క చెట్టు గురించి మనం ఈ విధంగా చూస్తున్నాం. ఇక్కడ అగరు చెట్టులో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటంటే అది చేదైందే, అదే సమయంలో ఆ చేదైనటువంటి దాంట్లో నుంచి పరిమళ వాసన చాలా ఇంపుగా ఉంటుంది. ఆ చెట్టు మొత్తం నేను ఈ మధ్య కూడా విన్నాను. ఐ థింక్ 1 year 2 yearsగా నేను దాని గురించి జ్ఞాపకం పెట్టుకున్నాను, విన్నాను. నేను కొన్ని చోట్ల వెళ్ళి చూశాను కూడా ఆ యొక్క అగరు చెట్లు సాగుబడి. సో ఆ అగరు చెట్టును ఈ విధంగా దేవుని లేఖనాల్లో కూడా మనం చూడగలుగుతున్నాం. ఈ యొక్క పరిమళం ఎక్కడి నుంచి వస్తుందంటే చేదులో నుంచే వస్తుంది. అంటే దేవుడు మనల్ని నాటాడు, మన జీవితంలో దేవుని ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా వెళుతున్నటువంటి మన జీవితంలో కష్టాలు, శ్రమలు, బాధలు రాక మానవు. దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తున్నాం. స్టెఫను జీవితం ప్రభువుని నమ్ముకున్నటువంటి ఆ కారణంలో యవన కాలంలోనే స్టెఫను జీవితంలో ఎన్నో పోరాటాలు ఎదురయ్యాయి. ఆయన చెప్పినటువంటి సువార్తను బట్టి ఆయనను రాళ్లతో కొట్టి చంపే పరిస్థితి వచ్చింది. రాళ్ళు తీసుకొని కొడుతూ ఉన్నటువంటి సమయం, రాళ్ళు తీసుకొని కొడుతున్నప్పుడు, ఆయన ప్రాణం పోతున్నప్పుడు ఆయనలో నుండి వచ్చినటువంటి ఆ యొక్క శ్వాసన ఏంటంటే, ప్రభువా వీరి మీద ఈ పాపము మోపకు, ఎందుకని నిరపరాధిని వీళ్ళు రాళ్లతో కొట్టి చంపారన్నటువంటి విషయమై వీరి మీద ఈ యొక్క పాపాన్ని మోపొద్దు అని దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మొట్టమొదటి హతసాక్షిగా మారినటువంటి వ్యక్తి ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల తర్వాత అతి కొద్ది కాలంలోనే స్టెఫను హతసాక్షిగా మారాడు. ఒకసారి ఆలోచించండి. ఆయన దైవ దర్శనం చూడటం మాత్రమే కాదు, ఆయన ప్రాణం పోతున్నప్పుడు ఈ రాళ్లతో కొట్టి చంపిన ప్రజల విషయమై దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. పరిమళ వాసన, ఆ స్వరం వింటుంటే ఈ రోజుకి మనం ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు
ప్రభువా వీరి మీద ఈ పాపమును మోపకు. దేవుని బిడ్డలుగా ఈ రోజున క్రైస్తవులుగా ఉన్నటువంటి మన జీవితాల్లో శ్రమలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, దుఃఖం, వేదన వచ్చినప్పుడు మనలో సనుగులు బయటకు వస్తున్నాయా? మనలో దేవుని స్తుతించే అనుభవం బయటకు వస్తుందా? స్టెఫను చంపబడుతున్నప్పుడు సమ్మతించిన వారిలో ఒకడైనటువంటి ఈ సౌలు పౌలుగా మారిన తర్వాత ఆయనను బెత్తాలతో కొట్టారు. పౌలు శీలను బెత్తాలతో కొట్టి చెరసాలు వేశారు. వాళ్ళకి గాయాలయ్యాయి, గాయాల్లో రక్తాలు వస్తున్నాయి. ఆ గాయాలై రక్తాలు కారుతున్న ఆ సమయంలో పౌలు శీలులు మధ్యరాత్రి వేళ వారు కీర్తనలు పాడారు, దేవుని స్తుతించారు, దేవుని మహిమపరిచారు అని రాయబడి. అంటే బాధలు, వేదనలు, కష్టాలు, ఈ యొక్క హింసాత్మకమైన చేదు అనే పరిస్థితులు ఎదురైనప్పుడు వారిలో నుండి వస్తున్నటువంటి సువాసన, హల్లెలూయా, ఇదే అగరులోను మనం నేర్చుకోవాల్సిన ప్రత్యేకత. అగరు సహజ సిద్ధంగా అది చేదే, కానీ ఆ చేదే పరిమళముగా మారుతుంది, ఆ చేదే తీయదనంగా మారుతుంది. ఆ వాసన అనేకుల్ని ఆ వాసన ద్వారా అనేకులు ఆనందించబడేటట్లుగా, ఆ వాసన అనేకులకి ఇంపుగా ఉండేటట్లుగా వ్రాయబడింది. దేవుని యొక్క లేఖనంలో ఆ విధంగా ఉంది. నీ వస్త్రములల్లా అగరు వాసన అని. దేవుని బిడ్డలరా, ఈ రోజున మన జీవితంలో మనము క్రియారూపకమైనటువంటి ఆ యొక్క స్మెల్, క్రియారూపకమైనటువంటి ఆ యొక్క స్వభావము మనలో రావాలనేది దేవుని కోరిక అయింది. మరి దేవుడు నాటిన అగరు చెట్టు వలె మనము నదీ తీరంలో నాటబడిన వారమై సువాసనను వెదజల్లే దేవుని బిడ్డలుగా ఉంటున్నామా? అంటే మనం దేవుని యొక్క సన్నిధిలో, దేవుని మందిరంలో నాటబడిన తర్వాత మన జీవితాల్లో మనము గుర్తించుచున్నామా? నిశ్చయముగా మన జీవితంలో మనం బాధలలో, కష్టాల్లో, శ్రమలలో, కన్నీళ్ళు, దుఃఖం, అవమానాలు, నిందల మధ్యలో మనము దేవుని స్తుతించి గణపరిచే బిడ్డలుగా ఉంటున్నామా? యెహోషాపాతు రాజు జీవితంలో కూడా మనం గమనించినప్పుడు 3 వైపుల నుండి ఆయన మీదకి యుద్ధానికి వచ్చారు. ఈ సమయంలో ఆయన చేసిన కార్యం, ఆ యొక్క బాధలు, ఆ యొక్క శత్రువులు కేకలు, ఇవన్నీ ఆ యుద్ధ ఘోష వింటున్నప్పుడు ఈయన చేసిందంత కేవలం గాయకుల్ని ఏర్పరిచి వారు పాడుటకు, స్తుతించుటకు మొదలుపెట్టారు. వారు సైన్యమునకు ముందు నడిచారు. ఇలాగా యెహోషాపాతు యొక్క రాజు కాలంలో మనం చూస్తున్నాం. అంటే వారు ఎదురవుతున్న ఏ పరిస్థితికైనా సరే వారు చేసిందంతా ఒకటే, దేవుని మహిమపరచడం. యెహోవాను స్తుతించిడి, ఆయన కృప తరతరం నిత్యముండును అంటూ ఆయన నామాన్ని కీర్తించారు, స్తుతించారు, ఘనపరిచారు. దేవుని బిడ్డలుగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, యెహోషువ గాయకులను ఏర్పరిచారు. వారు పాడుటకు, స్తుతించుటకు మొదలుపెట్టగా శత్రులు వాళ్ళకు వాళ్ళే పొడుచుకొని చచ్చేటట్లుగా దేవుడు వాళ్ళల్లోనే కల్లోలం రేపాడు. వాళ్ళే తన్నుకుంటున్నారు, వాళ్ళే చచ్చిపోతున్నారు. ఈ యెహోషాపాతు యుద్ధం చేయలేదు, కానీ వారు చనిపోయిన తర్వాత ఈయన సైన్యం వెళ్ళి ఆ యొక్క శత్రువుల యొక్క ఆస్తిని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ బంగారుని, వెండిని, వెలగల మొత్తాన్ని, సమస్తాన్ని వీళ్ళు తీసుకొచ్చుకున్నారు. 3 రోజులు పట్టింది వారు ఆ యొక్క దొరికిన సొత్తును కలెక్ట్ చేసుకోవడానికి. దేవుని బిడ్డల ఈ రోజున మనం గమనించాల్సిన మాట ఏంటంటే, మనము అగరు చెట్టు వలె ఒకవేళ చేదును మనం కలిగి ఉన్నా మన నోటి నుండి కృతజ్ఞతాస్తుతి. దేవుడు నన్ను ఎందుకు కలుగు చేశాడు? దేవుడు నాకు ఎందుకు ఈ బాధలు పెట్టాడు? దేవుడు నాకు ఎందుకు ఈ సమస్యలను కలుగు చేశాడు? దేవుడు నాకు ఎందుకు ఇటువంటి భర్తనిచ్చాడు? దేవుడు నాకు ఎందుకు ఇటువంటి భార్యనిచ్చాడు? దేవుడు నాకు ఎందుకు ఇటువంటి పిల్లల్ని ఇచ్చాడు? దేవుడు అసలు నాకు ఎందుకు పిల్లల్ని ఇవ్వలేదు? దేవుడు నాకు ఎందుకు ఇటువంటి తల్లిదండ్రులు ఇచ్చాడు? ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు సనుగుతా, దేవా నీకు న్యాయమేనా, దేవా నీకు ఇది న్యాయమేనా అంటూ దేవుని నిందించడం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా, ఈ కష్ట సమయాల్లో కూడా పితరుడైన యోబును జ్ఞాపకం చేసుకుంటే ఆయన మొత్తం పోగొట్టుకున్నాడు ఒక్కరోజునే. అన్నీ పోయిన తర్వాత కూడా ఆయన అన్నమాట, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయనకే స్తుతి, ఘనత, మహిమ. హల్లెలూయా. ఈరోజున మనం ఆ విధమైన పరిస్థితిలో ఉన్నామా? ఆ విధంగా దేవుణ్ణి
ఘనపరచగలుగుతున్నామా? ఆగరు వాసన చేదులో నుండే మధురం వస్తుంది, చేదులో నుండే సువాసన వెదజల్లుతుంది. నీ జీవితం అలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఉదయ కాలమందు నాతో మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కును బట్టి మీ స్తోత్రం. ఆగరు చెట్టును గురించి కొన్ని మాటలు మాకు తెలియచేశారు. ఆగరు చెట్టు యొక్క ఆ యొక్క రుచి చేదనిదే, కానీ దాని సువాసన మధురమైనది. ప్రేమగల తండ్రి, మా జీవితాల్లో మీ అందు విశ్వాసం ఉంచిన మా జీవితాల్లో కష్టాలు, బాధలు, కన్నీళ్ళు, దుఃఖం, నింద, అవమానాలు వస్తాయని మీరే చెప్పారు. నా యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి నన్ను బట్టి జనులు మిమ్మల్ని హింసిస్తారు, నిందిస్తారు, దూషిస్తారు, మీ మీద చెడ్డ మాటలలో పలుకుతారు అని మీరే చెప్పారు. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించానని చెప్పారు. కనుక మీ యందు విశ్వాసం ఉంచిన మా జీవితాల్లో చేదైన పరిస్థితి మాకు ఎదురవుతున్నప్పుడు నాయనా మేము ఆ చేదులోనే పరిమళ వాసన ఇవ్వాలని మీరు కోరుకుంటున్నారు. కనుక మా అందరి హృదయాల్లో సనగక, విసుగక నాయనా మేము అయ్యా మీ యొక్క సన్నిధిలో మీ మీద తిరుగుబాటు చేయక, మనసారా ఈ బాధల్లో, ఈ కష్టాలు, ఈ సమస్యల్లో కూడా ప్రభా మేము మిమ్మల్ని ఘనపరిచేవారుగా, మిమ్మల్ని స్తుతించేవారుగా, మీ నామమును హెచ్చించేవారుగా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ మాటలు విన్న నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక్కొక్కరిని మీరు దీవించి మీ నామాన్ని ఘనపరచుకోమని యేసే నామములో ప్రార్థన చేసి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృప సువాసనగా జీవించడానికి ఇష్టపడిన వారందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిత్యముగా నీ జీవితం, నీ కుటుంబ జీవితం, నీ సంఘ జీవితం సువాసనగా, పరిమళ వాసనగా, అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కాదు, శ్రమలలో సైతం, కష్టాలలో సైతం, నిందల అవమానాల్లో సైతం మనం దేవునికి సువాసనగా ఉండే ఆ జీవితం దేవుడు కోరుకుంటున్నాడు.